ఏం చేస్తున్నావు మమ్మీ? నేనా వంట చేస్తున్నా. టమాటా చట్నీ చేస్తున్నా, పచ్చిపులుసు. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో టమాటా చట్నీ, పచ్చిపులుసు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్మార్ట్. ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో టమాటా చట్నీ, పచ్చిపులుసు. అవసరం కదా ఇలా నాన్ వెజ్ ఇట్లాగా ఏం తెచ్చుకోము. ఇంట్లో చాలా ఈ మంతంతా ఇక ఈరోజు అందుకని టమాటా పచ్చడి అనేది చాలా ఉంది. మిరపకాయలు ఫ్రై చేసి అడబెట్టిన. ఇప్పుడు టమాటాలు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పసుపు, నూనె వేసి కొంచెం టమాటా పచ్చళ్ళకి పుదీనా వేస్తున్నా. పుదీనా, కరివేపాకు. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా చట్నీలకు ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నా. బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ ఒకటి వేస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను కరివేపాకు, పుదీనా వేస్తున్నాను. పుదీనా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ టమాటా పచ్చళ్ళకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే పచ్చిపులుసుకు చింతపండు నానబెట్టి తీసుకుంటున్నాను. అందులో టమాటాలు ఫ్రై అవుతాయి, అల్లం ముద్దగా అవుతుంది. ఈరోజు అయితే సండే దేశంలో ఇంకా పచ్చిపులుసు అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే నేను చిన్నప్పుడు బాగా తినదు. మాకు చింత చెట్లు ఉన్నాయి. చింతకాయలతో చేస్తే పచ్చి చింతకాయలతో సూపర్ ఉంది టేస్ట్. పప్పులో కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కదా సీజన్. ఇక వినాయక చవితి వస్తే ఇక స్టార్ట్ అవుతుంది. బాగుంటుంది పచ్చిపులుసు. కొంచెం వేసుకున్నా కానీ మంచిగా కొత్తగా తినచ్చు. మంచిగా అనిపిస్తుంది టేస్ట్ చూడకుండా. ఇలా కొంచెం లేట్ అయింది కదా వంట చేయడం. 9:30 అవుతుంది. బయట అంతా చెట్ల దగ్గర మొత్తం చీదరం అనే పల్లెకు దొరుకుతాయని అంతా క్లీనప్ చేసి మంచిగా చెట్లు ఉంటుంది. గులాబీ చెట్టు ఉంటుంది, ఎందుకు ఎండిపోయింది. అది మొత్తం మళ్ళీ తీసేసి కింద నాటిన. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పచ్చిపులుసుకు నేను తాలింపు పెడుతున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు వేసిన. ఇక్కడ పచ్చిపులుసుగా చింతపండు పిసికి పెట్టిన. బెల్లం, కొంచెం ఉప్పు వేసిన దాంట్లో. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ ఉడకగా వేసుకున్నాం. ఒకటి బాగుంటుంది పచ్చి ఆనియన్స్. అట్లా పచ్చివే చిన్న కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. తాలింపులు వేస్తే ఇంకా ఫ్రై అయితే టేస్ట్ అనిపించదు అంతా. నాకైతే ఇట్లా ఇష్టం. మా ఇంట్లో అయితే ఇట్లనే తింటుంది ఎక్కువ శాతం. ఇప్పుడు కొంచెం పసుపు, ఫ్రెండ్స్, తాలింపు అయితే అయింది. ఇక్కడ పోసి ఇప్పుడు టమాటా పచ్చడికి నేను నువ్వులు ఏంపి పెట్టిన. మనం ఎల్లిపాయలు, నూనె, పచ్చిమిర్చి, ఇవి కొబ్బరి ముక్కలు. ఎల్లిపాయలు ఫ్రై చేయడానికి నూనె, ఎల్లిపాయలు వేసిన, పచ్చిమిర్చి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇవి మిక్సీ పట్టుకున్నాం. బాగుంటుంది టమాటా పచ్చడి అయితే. అసలు పచ్చళ్ళు అనేది ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉన్నారు. మా ఆయనకైతే చాలా ఇష్టం పచ్చళ్ళు. రోజు చేసి పెట్టినా తింటారు. కొంచెం పచ్చబెచ్చగా ఉడుకున్నాను దీన్ని. తర్వాత ఈ టమాటాలు వేసుకున్నాను. పచ్చబెచ్చగా వేసిన పచ్చిమిర్చి ఇట్లా. ఇప్పుడు టమాటా, ఆనియన్స్ ఒకటి, టమాటాలు ఒక ఆనియన్స్ వేసిన, కరివేపాకు, పుదీనా వేసి, ఎల్లిపాయలు ఇట్లా వేసి, జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు మళ్ళీ ఫ్రెష్గా. టమాటా పచ్చడి అయితే కచ్చబెచ్చ పట్టినా, మరి మెత్త పట్టుకున్న టేస్ట్ అనిపించదు. నేను తాలింపు ఏం పెట్టాను, ఎందుకంటే ఇలా నూనె వేసిన, కొబ్బరి వేసిన, నువ్వులు ఇట్లా వేసినాం కదా, అవే ఆయిల్ ఎక్కువ నూనె పదార్థం కదా, అందుకనే నేను ఇంకా తాలింపు ఏమి వేయను అన్నట్టు. కొంచెం టమాటా పచ్చడి వేసుకొని లాస్ట్లో పచ్చిపులుసు వేసుకొని తినాం అనుకో, ఆ టేస్ట్ అలా ఉంటుంది.
మా ఆయనకు అన్నం పెడుతున్నాయి. ఇష్టంతో తింటాడు ఈరోజు అయితే. ఎక్కువ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. టమాటా పచ్చడి కానీ, దోసకాయ పచ్చడి కానీ, ఏదైనా సరే పచ్చళ్ళు బాగా ఇష్టపడతాడు. దొండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, నేను ఎక్కువ పచ్చళ్ళు చేస్తాం. ఫ్రెండ్స్ ఇక మా ఆయన తినడానికి కూర్చున్నాడు, ఇచ్చేసి రావాలి. ఫ్రెండ్స్ మా లక్కీ అని చూడు, మా పిల్లలు స్నానం చేస్తారు. ఈరోజు వాళ్ళకి పడ్డ డ్యూటీ. సండే రోజు నేను చేపిస్తా, ఈరోజు వాళ్ళు చేపిస్తున్నారు. సరే అనుకున్నా. అన్న అయితే చంపుతురు రాకి అన్న అయితే రుబ్బి పెడుతున్నాడు, తిట్టుకుంటుండాలి. నేనైతే ఇక తొందర జగ్గులో కలిపి పోసి రాసేస్తా. ఇవాళ మొత్తం అని రాస్తూ నిద్ర పోతాడు ఫుల్గా, మంచిగా ఫ్రెష్గా స్నానం చేస్తుంది లక్కీ గాడు. లక్కీ ఏం రాస్తుర్రా నాయన? ఓరయ్యా ఏం చెట్టు నాకు గులాబీ చెట్టు నాడదాం. నాకు తొట్టిలు ఉంటే అది ఎండిపోతుంది, ఇందులో నాడదాం. ఇది మొత్తం శ్రీధార ఉంటాయి కదా, సాఫ్ చేస్తున్నాం. కందికొక్కలు ఇట్లా వస్తున్నాయి. గులాబీ చెట్టు నాడదామని. ఏది గడ్డకాయ ఏది లేదు, ఈ షాక్తోనే అవుతుందా, అలా కొత్త చిగురు వస్తుంది మంచి. లక్కీ నువ్వేం చేస్తున్నావు? లక్కీ అంటే నాడితే నీట్గా ఉంటుంది గులాబీ చెట్టు. ఎండిపోయింది, మంచిగా ఉండే. లక్కీ నువ్వేం చేస్తున్నావు? ఈ కరేపాకు చెట్టు కూడా నాటొచ్చు. పెద్ద అవుతుంది. ఇది షోపూల చెట్టుగా ఒక్క పువ్వు వచ్చింది. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసి బాగుంది కదా, చూడడానికి ఇంకా మంచిది. ఇదంతా గుంపురు కూడా ఆకాలుతుంటే అందులో కందికొక్కులు ఉంటుంది. మొత్తం బుక్కలు పెట్టింది, చూడలేదు. అది నిండు ఉన్నందుకు ఆకులు కనిపించలేదు. ఎందుకో నేను ఆకులను తీసేటాన్ని చూస్తే బొక్కలే ఉంది. అదంతా తీసేసి మంచిగా నీట్గా వేసి, ఆ గులాబీ చెట్టు అయితే తొట్టిలు ఉంటే ఎండిపోతుందని దాన్ని అందులో నాటేసిన. ఇదైతే క్లీనప్ అయిపోయింది, మొత్తంగా మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఈ చెట్టు మళ్ళీ కొత్త ఎగురు వస్తే మంచి పూలు వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ముదిరాకులు అయినాయి కదా, మొత్తం రాలిపోతుంది అన్నట్టు. ఇదైతే పట్టుబంది చెట్టు, మంచిగా కలమంద చెట్టు. ఇవన్నీ అయితే చామంతి, చిట్టి చామంతి ఉంది. ఇందులో పెద్ద ఉంటుంది, మెరూన్ కలర్ చామంతి, చాలా పెద్దగా వస్తాయి పూలు అయితే. ఇంత పెద్దగా ఇవి చిట్టి చామంతి, చిన్నగా ఎల్లో కలర్ వస్తాయి అన్నట్టు. ఇదైతే మెరూన్ కలర్. ఇవి శంఖం, ఇది
శంఖం పూల చెట్టు ఇగో పువ్వు ఒక్కటి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద ఆకులు వచ్చినాయి ఎందుకో ఏమో వాటర్ తీరేనే వాటర్ ఉన్నాక చిన్న చిన్న ఆకులు కూడా ఉంటాయి ఇక పెద్దగా వచ్చినాయి ఆకులు బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగుంది ఇంకైతే స్నానం చేసుకొని ఇంట్లో పనులు చేసుకోవాలి ఇక బయట పైన అయితే అయిపోయింది సండే రోజు కానీ ఈ రోజు మొత్తం క్లీన్ అప్ చేసాం స్కూల్ ఉంటే ఇంకా వీలు కాదు